హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో ఏంటంటే ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్కి పూరి చేశానండి. పూరి కర్రీ అయితే చేశాను. అండ్ మధ్యాహ్నంకి అయితే బగారా రైస్ చేశాను. అండ్ గోంగూర చికెన్ చేశాను. పిల్లలకైతే చికెన్ ఫ్రై చేశాను. సో నేను ఎలా చేస్తాననేది మీకైతే చూపించేస్తాను. సో నా వీడియో అయితే నచ్చుతుందా లేదా అంది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి వీడియోకి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ అండి, నన్ను అయితే ముందుకు తీసుకెళ్ళండి. సో ఫస్ట్ అయితే పూరికి అయితే పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి. అండ్ ఇక్కడైతే కర్రీ అనేది చేస్తున్నాను. ఫస్ట్ నేను ఎలా చేస్తానంటే చూపిస్తానన్నాను కదా. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకొని అందులో పోపు దినుసులన్నీ వేసుకొని తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇంకా ఈ ఉల్లిపాయల్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని బాగా కొంచెం ఫ్రై అవనిచ్చి అందులో కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని ఉల్లిపాయలు అయితే మెత్తగా ఉడకనిచ్చేసుకుంటానండి. ఇందులో బంగాళదుంప వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. బట్ నా దగ్గర అయితే ఇప్పుడు లేదు, అందుకనేసి నేను కొంచెం ఆనియన్ కర్రీ మాత్రమే చేస్తున్నాను. సో సింపుల్గా ఉంటుందండి కర్రీ అయితే, చాలా బాగుంటుంది పూరీకి. ఒకసారి అయితే ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే. సో చూడండి ఉల్లిపాయలన్నీ బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో అయితే శనగపిండి ఒక 2 స్పూన్లు అయితే శనగపిండి వాటర్లో కలిపేసేసి బబుల్స్ ఏం లేకుండా కలుపుకొని ఆ పిండి ఆ కర్రీలో వేసేసి చిక్కగా ఉడకనిచ్చేసుకోవాలండి. పిండి వాటర్లో వేయంగానే చిక్కబడిపోద్ది. కర్రీ అయితే మనకి హోటల్లో వచ్చిన కర్రీ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. సో చూడండి కూర అయితే అయిపోయింది కదా. ఇంకా స్టవ్ కట్టేస్తాను. చాలా బాగుంటుందండి. ఇంకా పూరి అయితే చేస్తాను. ఎప్పుడైనా పిండి కలిపిన తర్వాత పూరి చేసేటప్పుడు మాత్రం నేను చేసిన పొరపాటు అయితే మీరు ఎవ్వరు చేయొద్దండి. ఏం లేదు, నేనైతే పూరి చేసేసాను. పూరి చేసిన తర్వాత చపాతీలు ఒత్తేసుకుంటాం కదా, అవి ఒత్తిన తర్వాత నాకు వెంటనే వేయలేదండి. పిల్లలు కొంచెం ఏడుస్తుండేసరికి ఇంకా వాళ్ళని చూసుకొని తర్వాత వచ్చి చేసేసరికి అసలు పూరి అనేది పొంగలేదు, కొంచెం కూడా సరిగా పొంగలేదు. సో చేసిన వెంటనే కానీ చేస్తే బాగా పొంగుతాయండి పూరీలు. సో మీరైతే అలాగా చేయొద్దు. ఇంకా నార్మల్గా కొంచెం అయితే పొంగాయి, కానీ మెత్తగా వస్తాయండి, బాగుంటాయి. సో మీరేం టిఫిన్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా పూరీలు అయితే చేసేస్తున్నానండి. పిల్లలైతే చాలా రోజులు అయిందండి నేను పూరి చేసి, ఇంకా ఈరోజు అయితే పూరి చేస్తున్నాను అని చెప్పేసి చూపిస్తే అమ్మ అప్ప అని పిల్లలు నా చుట్టే తిరుగుతున్నారు. సో ఫస్ట్ అయితే వాళ్ళకి వేసి ఇచ్చేసాను. ఇంకా నెక్స్ట్ మా ఆయనకి నాకు మాత్రమే చేసుకుంటున్నానండి. సో పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా లాస్ట్ నేను మా ఆయన. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. సింపుల్గా ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు కర్రీ కూడా. ఇంకా వర్షాకాలం అయితే వచ్చేసింది కదండి. వర్షాకాలం వేడివేడిగా ఇలాంటి టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఇంకా టిఫిన్ చేసేసాము. మధ్యాహ్నం వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. బగారా రైస్ చేస్తున్నానని చెప్పాను కదా. ఇంకా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసానండి. అవి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనండి, ఇంకా నేను ఏం వేయలేదు. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో రైస్లో ముందే కడిగేసి ఎసురు పోసి పెట్టుకున్నానండి. ఇంకా ఎసురుతో సహా వేసేసాను. ఇంకా ఇందులో ఒక 1/2 స్పూన్ అయితే బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటాను. ఒక 1/2 స్పూన్ వచ్చి ధనియా పౌడర్ వేసుకుంటాను. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకుంటాను. అంతేనండి, ఇంకా నేను ఇంకేం వేయలేదు. సింపుల్గా ఉంది. అండ్ ఇంక ఇక్కడైతే గోంగూర చికెన్ చేస్తానని చెప్పాను కదా.
సో పిల్లలు అయితే గోల్ చేస్తున్నారండి, డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ తిట్టుకోవద్దు నన్ను. ఇంకా గోంగూర చికెన్కి అయితే ఫస్ట్ అయితే 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. 2 కట్టల గోంగూర అయితే ముందే కడిగి కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం గోంగూరకి సరిపడా ఉప్పు పసుపు వేసేసి మెత్తగా ఉడికించేసుకున్నానండి. అందులో చికెన్ అయితే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. పిల్లలు అయితే ఫ్రై తింటారు కదా, అందుకోసం నేను ముందుగానే కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. అందులో ఈ కూరకు సరిపడా చికెన్ అయితే వేసుకున్నాను. ఇంకా చికెన్ వేసుకొని కొంచెం ఉడుకు పడుతుంది కదా, ఉడుకు పట్టిన తర్వాత ఇంకా ఇందులో మసాలా పౌడర్, కారం, ఉప్పు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూరకు మనం ఏమేమి వాడుకుంటామో అవన్నీ వేసేసి కూరకు సరిపడా ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని చిక్కగా అయితే ఉడకనించేస్తాను. సో కర్రీ అయితే పక్కన ఇంకో పొయ్యి మీద పెట్టేశానండి. రైస్ అయితే చూడండి ఎంత బాగా వచ్చేసిందో. రైస్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ అయిపోయింది కదా, రైస్ పక్కకు పెట్టేసి కర్రీ చూపిస్తాను చూడండి. కర్రీ దగ్గర పడింది కదా, కూర అయితే చాలా బాగా ఉందండి. ఇంకా ఇది అయిపోయింది. ఇంకా దించే ముందు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఉప్పు వచ్చేసి చికెన్లో వేసాను అండ్ గోంగూరలో వేసాను కదండి, అందుకని నాకు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. కారాన్ని బట్టి ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. చికెన్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే ఫ్రై చేస్తానని చెప్పాను కదా, కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టాను కదా, ఆ చికెన్కి సరిపడా కొంచెం కారం వేసుకొని ఒక నిమ్మకాయ అయితే పిండానండి. అదే ఒక నిమ్మ చెక్క హాఫ్ అయితే పిండాను. ఇంకా అంతేనండి, కొంచెం మసాలా పౌడర్ వేస్తాను అంతే, ఇంకేమేనండి ఇందులో. పిల్లలకు బాగా ఇష్టం ఇలా ఫ్రై చేస్తే, కొంచెం ఎర్రగా వేగనిచ్చేసి దించేసేస్తాను. సో చికెన్ ఫ్రై అయితే కూడా అయిపోయింది. సో చూడండి ఎంత టేస్టీగా ఉందో. ఇంకా చూడండి రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో. గోంగూర చికెన్ చేశాను. అండ్ మధ్యాహ్నం మీరేం చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. సో నేనైతే టేస్ట్ ఎలా వచ్చిందో మీకు చెప్పాలని చెప్పేసి నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి. సో కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంతగా ఎందుకంటే నేను చెప్పేది గోంగూర చికెన్ నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. నేను ఇంతకుముందు అయితే చేయలేదు. గోంగూర చికెన్ ఫ్రై చేశాను కానీ గోంగూర చికెన్ అయితే నేను చేయలేదు. ఈరోజు అయితే ఇంతేనండి వీడియో. ఫస్ట్ టైం చేశాను కదా, కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. సో ఈరోజైతే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.